కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న వార్తలన్నీ అసత్య ప్రచారాలు, పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కందుకూరు టికెట్ బీసీలకు ఇస్తే పూర్తిగా సహకరిస్తానని అన్నారు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి. In different media cells to create a confusion. ఇది ఒక రకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీ అనే దానికి అక్కడక్కడ జరుగుతున్న ప్రయత్నాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి. నాట్ ఓన్లీ ఇన్ కందుకూరు. ఇది ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలిగా, చేయకపోతే బండి ఎట్లా నడుస్తుంది? అందుకని దీంట్లో ఏమంటుంది, ఒకవేళ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కాదనుకుంటే అని అడిగారు ప్రశ్న. మీరు కాదనుకుంటే ఇట్ ఈస్ ద ప్రెరిగేటివ్ రైట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన ఈ పార్టీని వ్యవస్థాపకుడు, ఈ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. ఆయన తీసుకునే నిర్ణయాన్ని కాదనే దానికి మనం ఎవరిని? మనకేముంది రైట్? అది నా భావన. తీసేసినప్పుడు చెప్తాడుగా కారణం, దీస్ ఆర్ ద రీజన్స్ అని. అసలు ఏమీ జరగకుండా ఇంత చర్చ ఎందుకు? అసలు ఏం జరగలేదు కదా, అటువంటి ప్రయత్నము అటువంటి విధానం ఏమీ జరగల. ఒక ఈక్వేషన్స్ చూసుకునేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో చూస్తారు. ఇప్పుడు అట్లా దానికి తప్పేముంది? ఎనీబడీ ఈజ్ కేపబుల్, ఎనీబడీ ఈజ్ గాట్ ద క్వాలిఫికేషన్. దానికి ఏముంటుంది? ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా అడగవచ్చు, తప్పలేదు. వీ వెల్కమ్ ఇట్. నేనైతే ఐఎమ్ వెల్కమింగ్ ఇట్. ముఖ్యమంత్రి గారు బీసీలకి కందుకూరు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంటే ఐ వెల్కమ్ ఇట్. మేమేమి దానికి ఏమి బాధపడే ప్రశ్నే లేదు. ఎందుకు బాధపడాలి? అండ్ ఆపర్చునిటీ కమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎట్లా సపోర్ట్ పొందామో మనం కూడా అట్లా సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని దాన్ని ఖండించే ఆలోచన, దానికి ఏదో షాక్ కొట్టించే కార్యక్రమాలు అయ్యాము. బీ యాక్టివ్, బీ సైలెంట్ ఇన్ ద పాలసీ. బీ యాక్టివ్ ఆర్ బీ సైలెంట్ ఈజ్ మై పాలసీ.